ఈ మధ్యన సర్వేల పేరుతో రకరకాలైనటువంటి సర్వేలు దాదాపు ఒక 7-8 సర్వేలు చేపట్టాలనే ఉద్దేశంగా అవన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా చేయిస్తూ వాళ్లకు పబ్లిక్ హాలిడేస్లో కూడా మీరు పనిచేయాలి అని పండగ లేదు, సెలవు రోజులు లేదు, వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇక సర్వేలని రాత్రింబవల్లో వాళ్ళతో చేయించడం జరుగుతూ ఉంది. ఆ సర్వేలు రకరకాల సర్వేలు ఒక్కొక్క ఇంటి దగ్గర దాదాపు అర్ధగంట పడుతూ ఉంది. అక్కడ ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సెల్ నంబర్లు తీసుకోవాలి, వాళ్ళ పేర్లు తీసుకొని మరలా ఓటీపీలు వస్తే ఆ ఓటీపీలు వాళ్ళ దగ్గర తీసుకునే దానికి చాలా సమయం పడతా ఉంది అక్కడ. అంటే చాలా మంది అంటున్నారంట, ఏంటి అసలు ఈ సర్వేలు మేము మాకు ఇష్టం లేదు, బలవంతంగా చేయిస్తున్నారు, ఈ ఫోన్ నంబర్లే అడగడం ఏంటి, ఓటీపీలు అడగడం ఏంటి అనేది వాళ్ళు చాలా విసుక్కుంటూ సమాధానం చెప్తున్నటువంటి విషయాలు ఈ ఎంప్లాయీస్ అంతా కూడా మరి మా దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు అక్కడ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పకపోవడం మూలన చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు P4 పద్ధతిపై కూడా సర్వే చేస్తా ఉన్నారు. అదేవిధంగా MSME వాటిపైన కూడా సర్వేలు చేస్తున్నారు. ఎన్ని మరి చిన్న తరగతి మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద. దానికి తోడు కూడా మరి దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఆ ఉద్యోగస్తుల మీద వాటర్ సంబంధించినటువంటి కుళాయి పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కానీ, ఇంటి పన్ను కానీ ఇదంతా కూడా మీరు వసూలు చేయాలి మార్చి ఎండింగ్ లోపల అనేది వాళ్ళ మీద ఒక డెడ్ లైన్ పెడుతూ ఇది ఇంత ఈ అమౌంట్ ఈ ఏరియాలను ఇంత కూడా ఇవన్నీ చేయాలని చెప్పేసి అదనంగా ఈ సర్వేలతో పాటు ఈ పన్ను వసూళ్లు కూడా పెట్టి బలవంతం చేయడం అనేది పద్ధతి కాదు. వాళ్ళంతా కూడా చాలా మరి బాధపడుతూ ఆ విషయాన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు, వాళ్ళకి ఉండవలసినటువంటి ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలి. తర్వాత వర్కింగ్ డేస్ లో వాళ్ళ ద్వారా పని తీసుకోవాలి తప్ప ప్రభుత్వం వాళ్ళ మీద అంత ఒత్తిడి తీసుకొని వచ్చి రాత్రింబవళ్ళు మాకు అవసరం ఉంది, మీరు సస్తారా బతుకుతారో మీరు చేయాలి అనేటువంటిది వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి చేయించడం అనేది పద్ధతి కాదు. దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను. అదే దాంతోపాటు మళ్ళా ఒక రేషనలైజేషన్ అనే పేరుతో ఆ గ్రామ సచివాలయాల్లో తీసుకొచ్చి ఆ ఉద్యోగస్తులందరినీ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. దాంట్లో చాలా డిపార్ట్మెంట్లకు చెందినటువంటి వాళ్ళు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. విఆర్ఓలు అయితేనేంటి, హెల్త్ సెక్రటరీస్ అయితేనేంటి, ఇలాగా ప్రతి ఒక్కరు ఫిషరీస్ కానీ యానిమల్ హస్బెండరీ కానీ ఇట్లా అన్ని కూడా ఉంటారు. వాళ్ళని ఈ రేషనలైజేషన్ పేరుతో ఒక శాఖకు సంబంధించిన ఉద్యోగస్తుల్ని వేరే శాఖలకు కూడా మార్చేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తా ఉంది. దానికి చాలా మంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏ శాఖకు చెందిన వాళ్ళం ఆ శాఖలో వీఆర్ వస్తున్నారు, మేము రెవెన్యూ శాఖకు చెందిన వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేము పనిచేస్తామంటే లేదు మీరంతా కూడా రేషనలైజేషన్ లో మీరంతా కూడా ఎక్సెస్ ఉన్నారు, మీరు వేరే శాఖకు పోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళ మీద బలవంతం చేయడాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ఈనాడు మరి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలందరికీ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకే చేరాలన్నటువంటి నెపంతో ఏదైతే ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారో ఆ వ్యవస్థ దెబ్బ తీయాలనేటువంటి ఉద్దేశంగా ఈ గవర్నమెంట్ చేయాలని ఉందా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏదో ఖర్చుతో చేస్తున్నారే తప్ప ప్రజల కోసం ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క వ్యవస్థని ఇంతో ముందున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చింది, మనం కొనసాగిద్దాం, రాష్ట్రాభివృద్ధి కోసం అది పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది ఏదో విధంగా తప్పులు పెట్టి దాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఆ యొక్క వ్యవస్థని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. దాంతోపాటు నిరుద్యోగుల నోట్లో కూడా మట్టి కొట్టేటట్టు కనపడతా ఉంది. ఉద్యోగుల్ని కన్ఫ్యూజ్ చేయడమే కాదు, దాదాపుగా 15,000 పైగా ఉన్నటువంటి ఆ యొక్క వేకెన్సీస్ ఆ యొక్క గ్రామ సచివాలయాలలో అయితేనేంటి, అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో దాదాపు 6,000 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. 20,000 పైన వేకెన్సీస్ ను కూడా అబాలిష్ చేసేసి ఆ నిరుద్యోగులకు లేకుండా ఆ యొక్క కేడర్ స్ట్రెంత్ లో నుంచి దాన్ని తొలగించాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించే విధానం మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మేము చేస్తామని చెప్పి ఆనాడు మరి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు మాట మారుస్తున్నారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఆ రోజు చెప్పారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తుల్ని మేము ఫ్రెండ్లీగా చూసుకుంటామని చెప్పారు. ఇదేనా మీరు ఫ్రెండ్లీగా చూసుకునేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. దాంతోపాటు ఉద్యోగస్తులకైతేనేంటి, పెన్షనర్స్కి అయితేనేంటి, మరి నిరుద్యోగులకైతేనేంటి కూడా కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయినట్టు ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి దాదాపు చాలా విషయాలు ఉద్యోగస్తులకు సంబంధించి, పెన్షన్స్కు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి మీ అందరి ఓట్లు మాకు కావాలి, మీరు ఓట్లు వేసిన తర్వాత మీ అందరికీ మేము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో కానీ లేకపోతే వివిధ రకాలైనటువంటి సభలలో కూడా హామీలు ఇచ్చినటువంటి విషయాలు దాదాపు 10 నెలలు అయిన తర్వాత మర్చిపోతున్నారేమో అనిపిస్తా ఉంది. మేము ఎన్నికల తర్వాత మేము వస్తానే ఇమ్మీడియట్ గా చేస్తామనే విషయాలను కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు, దాని మాట ఎత్తట్లేదు అంటే మర్చిపోయినట్టు కాదా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నా. మరి ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వంలో ఒక భాగమే వాళ్ళు మరి హ్యాపీగా ఉంటేనే, సంతోషంగా ఉంటేనే ఏదైనా కూడా యొక్క స్కీములు కానీ యొక్క జీవోను కానీ ఇంప్లిమెంట్ చేయడంలో మన ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. కానీ వాళ్ళకి ఇబ్బందులు కలిగినప్పుడు రాష్ట్ర ప్రజలకు ఇంకేం మేలు చేస్తారో అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఆనాడు చెప్పారు ఉద్యోగస్తులకి మేము మీకు మంచి పీఆర్సీ ఇస్తాం మేము రాగానే అని చెప్పేసి. ఎక్కడిచ్చారు పీఆర్సీ? 12th పీఆర్సీ ఇంతకు ముందు అపాయింట్ చేసినటువంటి పేరు విధుల కమిషనర్ని కూడా తొలగించేశారు. తిరిగి ఆ పేరు విధుల కమిషనర్ని కూడా ఇంతవరకు అపాయింట్ చేయలేదు. కాలయాపన జరుగుతూ ఉంది. 1/7 మరి 2023 నుంచి ఆ యొక్క పేరు విధుల కమిషన్ ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. ఇంకా కమిషనర్ గారినే అపాయింట్ చేయట్లేదు అని అంటే మరి ఆ యొక్క రిపోర్ట్ ఎప్పుడు తెప్పించుకుంటారు, అపాయింట్ ఎప్పుడు చేస్తారు, రిపోర్ట్ ఎప్పుడు తెచ్చుకుంటారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఈ రోజున పెన్షనర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ వారికి రావాల్సినటువంటి అరియర్స్ కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వక ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. దాంతోపాటు డిఏలు రావట్లేదు, అదేవిధంగా పీఆర్సీని కూడా మరి ఇవ్వకుండా ఐఆర్ కూడా ఇవ్వకుండా ఉంటే ఉద్యోగస్తులంతా కూడా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మరి మీరే చెప్పారు మేము వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నారు. ఆ మధ్యంతర వృత్తి మరి ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, దాదాపు 10 నెలలు మీరు వచ్చి 10 నెలలు దాటిపోతా ఉంది. మరి ఇప్పటికైనా కూడా 30% తగ్గకుండా మరి ఉద్యోగస్తులకి, పెన్షనర్స్ కి మధ్యంతర వృత్తి ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే 27% మరి 11వ పీఆర్సీలో ఇచ్చిందో, ఏదైతే హామీ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసిందో అదేవిధంగా మీరు కూడా 30% తగ్గకుండా మరి మధ్యంతర వృత్తిని కూడా ఉద్యోగస్తులకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అదేవిధంగా వెంటనే ఒక పే రివిజన్ కమిషనర్ కూడా
నియమించి ఇమీడియట్ గా రిపోర్ట్ తెప్పించుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా పెన్షనర్లు ఉద్యోగస్తుల తరఫున నేను కోరుతూ ఉన్నాను. అయితే ప్రభుత్వం చెబుతూ ఉన్నారు, అక్కడెక్కడ చెబుతూ ఉన్నారు, మేము ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము 1వ తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తున్నాము ఉద్యోగస్తులకి అని చెప్పేసి. ఎక్కడా ఇస్తున్నటువంటి దాఖలాలు కనపడతలా. ఏదో ఒక నెల ఇచ్చారు తప్ప మిగతా నెలలన్నీ కూడా ప్రతిసారి 1వ తారీఖున కాకుండా 6-7 తారీఖు లోపల ఎక్కడా ఇవ్వట్లేదు. ఏదో కొంతమందికి నామకే వస్తే ఇస్తున్నారు, కొంతమందికి తర్వాత అందరికీ కూడా 5-6 తారీఖుల తర్వాతనే మరి శాలరీస్ పెన్షన్స్ వస్తున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా మరి సిపిఎస్ జిపిఎస్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటిని పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్స్ ని ఎవరైతే 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మరి ఒక సిస్టాన్ని తీసుకొస్తాం, ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొస్తాం అన్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా ఒక మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళంతా కూడా ఈ రోజున దాదాపుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి ఆనాడు ఉన్నటువంటి దాదాపు 1,86,000 పైగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులతో పాటు ఆర్టీసీ ఉద్యోగస్తులు అయితేనేంటి, అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కలుపుకుంటే దాదాపు 3 లక్షల ఉద్యోగస్తుల దాకా ఈ రోజున ఈ సిపిఎస్ విధానంలోకి వస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎక్కడ మమ్మల్ని ఓపీఎస్ లకి తీసుకొస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దాని మీద ఇమ్మీడియట్ గా ప్రభుత్వం కూడా ఒక డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పలుదఫాలుగా చెబుతున్నాం, ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి దాదాపుగా 30,000 కోట్ల రూపాయల దాకా మరి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నాయి. వివిధ సంబంధించినవి. అందులో మెయిన్ గా మరి డిఏ అరియర్స్ అయితేనేంటి, పిఆర్సీ అరియర్స్ అయితేనేంటి, ఎన్కాష్మెంట్ ఆఫ్ అన్లీవ్, అదేవిధంగా మెడికల్ రీంబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, దాంతోపాటు మరి సిపిఎస్ ఉద్యోగస్తులకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి అమౌంట్ ని మరి అది కూడా ఇవ్వట్లేదు. దాంతోపాటు జీపీఎఫ్ కానీ ఏపీజేలే కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగస్తులకు రావాల్సి ఉంది. వాటిని మరి మీరు ఎన్నికల హామీలలో మేము వచ్చిన వెంటనే ఇస్తామన్నారు. మరి ఇంతవరకు మీరు చెబుతూ ఉన్నారు 1033 కోట్ల రూపాయలు జనవరి 11వ తారీఖున ఉద్యోగస్తులకి బకాయిల రూపంలో మేము చెల్లించామని చెబుతున్నారు. కానీ మరి ఎంతమందికి ఇచ్చారో అది తెలియట్లేదు. చాలా మంది మాకొస్తుంది అని సంక్రాంతి పండుగ రోజు ఎదురు చూశారు, కానీ వాళ్లకు ఎవరికి కూడా రాలేదు. మరి ఈ రోజు చూస్తూ ఉంటే పేపర్లలో కానీ ఎక్కడైనా ప్రసార మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం, సంక్రాంతి సందర్భంగా జనవరి 11వ తారీఖున 1033 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి బకాయిలు చెల్లించడం జరిగింది అని చెప్పేసి చాలా మంది చెబుతున్నారు. ఏ 200 నుంచి 300, 400 దాకా ఇచ్చుండొచ్చేమో కానీ మిగతాదంతా కూడా ఎవరికి ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది జీపీఎఫ్ రాలేదు, మాకు రాలేదని చెప్పేసి వాళ్ళంతా కూడా ఫోన్లు చేస్తున్నటువంటి సంఘటనలు. అదేవిధంగా సరెండర్ లీవ్స్ పోలీసు వాళ్ళకి ఇస్తామన్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా మరి అంతంత మాత్రమే వచ్చినాయని చెప్పేసి కూడా మా దృష్టికి రావడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మరి ఈ రోజుకు మరి 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఏవైతే రావాల్సి ఉందో జీపీఎఫ్ కానీ ఏపీజేలే కానీ అదేవిధంగా సిపిఎస్ దానికి కూడా మరి మేము రిలీజ్ చేయబోతున్నామని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఎంతవరకు నమ్మకం అది? 6,200 కోట్లు ఈ రోజు ఇస్తామంటున్నారు ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి. పెన్షనర్స్ కి అయితే ఏం లేదు నాకు తెలిసి. అందులో పెన్షనర్స్ కి ఏదైనా హెల్ప్ చేయాలంటే డిఏ అరియర్స్, పిఆర్సీ అరియర్స్ కానీ లేకపోతే మెడికల్ రియంబర్స్మెంట్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీవ్ ఎన్కాష్మెంట్ కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా అవి ఇస్తే వాళ్ళకు బెనిఫిట్. కానీ ఇప్పుడు
ఈ రోజు చెప్తుంది ఏంటంటే మేము 6,200 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు ఇస్తున్నాం అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం ఏదో 6,200 కోట్లు ఊరికే ఉదాసీనంగా మరి ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇస్తుంది అని అనుకుంటారు. ఈ యొక్క జీపీఎఫ్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉద్యోగస్తులు వాళ్ళతో నెల నెలా వాళ్ళ జీతంలో కొంత అమౌంట్ కట్ చేయించుకుంటారు. అది జీపీఎఫ్ అంటారు దాన్ని. ఆ జీపీఎఫ్ అకౌంట్ లో ఉన్నదాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉద్యోగస్తులు లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకునే దానికి కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించకుండా ఉండడం వలన, అలాగే ఏపీ చెల్లై కూడా అది ఒక ఎల్ఐసి లాంటిది, దాంట్లో మంత్లీ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. దాంట్లో మధ్యలో కావాలంటే లోన్స్ తీసుకోవచ్చు. రిటైర్ అయిన తర్వాత యొక్క మెచ్యూరిటీ అయినటువంటి వాల్యూ కూడా ఇస్తారు. అదేవిధంగా సిపిఎఫ్ ఉద్యోగస్తులు కూడా నెల నెల వాళ్ళు కంట్రిబ్యూషన్ ఇస్తారు. ఆ కంట్రిబ్యూషన్ గవర్నమెంట్ మరి అక్కడ వాళ్ళకి ఎవరైతే వీళ్ళకి పెన్షన్ పే చేస్తారో అథారిటీస్కి వాళ్ళు కట్టాలా? ఇవన్నీ కూడా ఏదో ప్రభుత్వం ఊరికే ఇస్తున్నట్టుగా వాళ్ళ సొమ్ము వాళ్ళకి మీ దగ్గర పెట్టుకుని ఆఫ్టర్ లాంగ్ టైం యూ ఆర్ గివింగ్, దానికి కూడా ఏదో ఊరికే ఇచ్చినట్టు మరి ప్రభుత్వం నిన్నటి నుంచి మరి అన్ని రకాల ప్రసార మాధ్యమాల్లో తెలుపుతా ఉంది. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మాకు 30,000 కోట్ల పైగా రావాలి. మీరంతా 30,000 కోట్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఏదో అప్పుడొకటి అన్నట్టుగా ఈ రోజున 6,200 కోట్ల రూపాయలు ఇస్తామంటున్నారు. మీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి మాత్రం మీరు బిల్స్ పే చేయట్లేదా? అక్కడ పే చేయడానికి మీకు ఫండ్స్ ఉంటాయి కానీ మా సొమ్ము మా ఉద్యోగస్తులు ప్రతి నెల మా శాలరీలో నుంచి డిడక్ట్ చేసుకున్నట్టు సొమ్ము మాకు ఇవ్వాలంటే మీకు ఎందుకు ఇంత బాధ అని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. తక్షణమే మరి రిమైనింగ్ ఏదైతే ఉందో అన్ని కూడా ఉద్యోగస్తులకు ఇమీడియట్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోనే, మార్చి ఎండింగ్ లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్ కి రావాల్సినటువంటి కూడా ఇమీడియట్ గా మరి పే చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.